క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. గతంలో నేను సెల్ ఫోన్ మీద చేసిన వీడియోలు మీరందరూ చూసి వాటికి మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి చూసిన ప్రతి ఒక్కరికి, మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతున్న ప్రతి విశ్వాసికి, ప్రతి సహోదరుడికి సహోదరికి క్రీస్తునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సెల్ ఫోన్కి సంబంధించిన ప్రమాదాలను తరచుగా మీతో పంచుకుంటూ వాటి నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయాలను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని చూస్తున్నాను. అదేంటంటే, ఈరోజు సెల్ ఫోన్ లేని మనిషి లేడు, సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు అనేది నిజం. కాబట్టి సెల్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదం ఉందో కూడా గుర్తించాల్సిన అవసరం మనకుంది. దీన్ని మనం అర్థం చేసుకొని సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే విషయాల్ని మరలా నేను చెప్తున్నాను. వాస్తవానికి సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో తరంగాలు, రేడియేషన్ ప్రభావం, ముఖ్యంగా రేడియేషన్ ప్రభావం వల్ల ఎంత నష్టం ఉందో మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, రేడియేషన్ ప్రభావం వల్ల గతంలో మన ఇళ్లలో, పూరిళ్లలో, ముఖ్యంగా తాటాకు కప్పు కానివ్వండి, జమ్ము కప్పు కానివ్వండి, లేదా పూరిళ్ళకి సంబంధించి ప్రతి ఇంట్లో కూడా ఊర పిచ్చుకలు అనేది ఉండేది. ఆ పిచ్చుకలు చక్కగా మన ఇంట్లో మనం చూస్తూ ఉండగానే మనం తినే ఆహారం మెతుకులు కింద పడ్డప్పుడు తీసుకునేవి, బియ్యం గింజలు తీసుకొని తినేవి. అలాగే చక్కగా కనువిందు చేస్తూ పిల్లలు సైతం వాటితో ఆనందపడుతూ అవి ఆ గూట్లోకి వెళ్ళటం రావడం చూస్తూ ఆనందించి సంతోషపడే రోజులు ఒకప్పుడు ఉండేవి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఊర పిచ్చుకలు కనపట్టలేదు. అలాగే గోడబాతులు కనిపించట్లేదు, అలాగే గద్దలు కనిపించట్లేదు, గబ్బిలాలు కనిపించట్లేదు. ఈ గబ్బిలాలు వాస్తవానికి అవి గాలిలో తిరిగే దోమలను తింటూ జీవించేవి. ఈ గబ్బిలాలు తగ్గిపోయినాయి, దోమలు పెరిగిపోయినాయి. నిజం చెప్పాలంటే గబ్బిలాలు ఉంటే దోమలు ఇంతగా ఉండేవి కాదేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు పొలాలకు వాడుతున్న మందులు కావచ్చు, లేకపోతే వాతావరణంలో కలిగే మార్పులు కావచ్చు, ఈ అన్నిటి మార్పుల వల్ల ఏం జరుగుతుందేమో కలదని పర్యావరణానికి మేలు చేసే జీవులు చనిపోతున్నాయి, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలు చనిపోతున్నాయి, మనుషులకి మేలు చేసే ప్రతిదీ కూడా దూరం అయిపోతుంది. మనుషులకి కీడు చేసేవి పెరుగుతున్నాయి, మనుషులకి మేలు చేసేవి దూరం అవుతున్నాయి. అవి పక్షులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి. ఇలా చూసుకుంటూ పోతే ఈ ప్రభావం అంతా కూడా దేనివల్ల కలుగుతుంది అనేది మనం చూస్తే అందరి నోట ఒకటే మాట, నిపుణులు చెప్తున్న మాట, పరిశోధన చేసి చెప్తున్న మాట ఏంటంటే, సెల్ ఫోన్ వాడటం వల్లే, సెల్ ఫోన్ నుంచి వచ్చే లేదా సెల్ ఫోన్ కోసం వినియోగించే రేడియేషన్ ప్రభావం వల్లే చనిపోతున్నాయి అనే సంగతిని ధృవీకరిస్తున్నారు. నిజమండి ఇది. దీని పరిస్థితిని మనం అర్థం చేసుకొని, వాస్తవానికి సెల్ ఫోన్కి ఏ వైర్ కనెక్షన్ లేదు, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మనం ఎదురుగా ఉన్నట్టుగానే మనం మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఏ మూలనున్న వ్యక్తితో మనం నేరుగా మాట్లాడుతున్నాం. మరి దీనికి ఏ కనెక్షన్ లేకుండా ఎలా పనిచేస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, రేడియో తరంగాల వల్ల పనిచేస్తుంది, రేడియేషన్ వల్ల పనిచేస్తుంది. ఈ రేడియేషన్, దీని నుంచి వచ్చే రేడియేషను ఎంత ప్రభావం చూపిస్తుందో మనుషుల మీద. రానున్న రోజుల్లో పిల్లలు కూడా పుట్టరు అనే ఒక టాక్ నడుస్తుందండి. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఒక రకంగా నేను నిజమే అని అనుకుంటున్నాను. కారణం ఏందనేది మనం ఆలోచన చేస్తే, పురుషుల్లో శుక్రకణాలు తగ్గిపోవడానికి ఈ సెల్ ఫోను
రే రేడియేషనే కారణమని చెప్తున్నారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా పిల్లలు లేని తల్లులు కనబడుతున్నారు. కారణం ఏంటంటే సెల్ ఫోన్ వాడటం ఒకటి. ఆ సెల్ ఫోను ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఉండటం, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి టచ్ ఫోన్లు ఉండటం, వాటి నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల పురుషుల్లో ముఖ్యంగా శుక్రకణాల సంఖ్య తగ్గిపోయి సంతానోత్పత్తికి కారణమైన ఆ శుక్రకణాలు తగ్గిపోవడం వల్ల పిల్లలు లేక మరి ఎంతోమంది తల్లులు గుడ్రాలుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మరి దీన్ని అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ఈ రేడియేషన్ కిరణాలకు దూరంగా ఎలా ఉండాలనేది మనం ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని దీన్ని తగుమాత్రంగా వాడుకుంటేనే మనం జీవించగలుగుతాం. లేదంటే మనం బ్రతకటం కూడా కష్టమయ్యే పరిస్థితులు రానున్నాయి. ఇంకొక భయంకరమైన పరిస్థితి ఏంటంటే సెల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోయి ఒక్క క్షణం అయినా సరే ఏదో పోగొట్టుకున్నట్టుగా, నెట్ పని చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా దానికి అంత కనెక్ట్ అయిపోయారు మనుషులు. ఎంత బాధాకరమైన పరిస్థితులు అంటే చాలామంది లేడీస్ ఏమో సీరియల్ చూడటానికి ఇంట్లో టీవీలో అయిపోతే సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. సినిమాలు, సీరియళ్ళు, చూడకూడని దృశ్యాలు, వినకూడని మాటలు, టిక్టాక్లు, రకరకాలైన దృశ్యాలన్నీ కూడా సెల్ ఫోన్ నుంచి చూస్తూ ఆనందపడుతున్నారు. అరిచేతిలో వైకుంఠం అంటే ఏంటో అనుకున్నా కానీ ఈ సెల్ ఫోనే అది అన్న సంగతే ఒకప్పుడు నేను కూడా గుర్తించలేకపోయా. అందరూ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదండి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు, కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి 2G, 3G, 4G, 5G టెక్నాలజీ వరకు వచ్చేసింది. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిన కొద్దికి రేడియేషన్ ప్రభావం పెరిగి మనుషుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి, జీవుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి, చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రేడియేషన్ ప్రభావం వల్ల ఎంతో తీవ్ర ఇబ్బందులకు మనం గురవుతున్నాం అనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా సెల్ ఫోన్లో చూసి ఆనందపడుతూ సేవకుడు ఏం చెప్తుండో తెలియని దుస్థితిలో సమాజం ఎదుగుతుంది. క్రైస్తవ సమాజం కూడా అలాగే తయారైపోయింది. కాబట్టి దేవుడి నుంచి దూరం చేసే ఏకైక ఆయుధం ఈ సెల్ ఫోన్. పిల్లలు పుట్టకపోవడానికి ఒక రకంగా కారణం ఈ సెల్ ఫోన్. పిచ్చుకలు, గద్దలు, గోడబాతులు చనిపోవటానికి, గబ్బిలాలు చనిపోవటానికి ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషనే ప్రభావం చూపిస్తుందనే సంగతే ఇప్పటికే నిర్ధారణ జరిగింది. మరి ఇలాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో మనం. అలాగే మనిషికి స్వచ్ఛమైన గాలినిచ్చే వేప చెట్టు, చాలా చోట్ల ఈ వేప చెట్లు కూడా ఈ రేడియేషన్ ప్రభావం వల్ల చచ్చిపోతున్నాయి. ఎంత కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే టవర్లు ఉన్నాయో ఆ టవర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వేప చెట్లు చనిపోతున్నట్టుగా గుర్తించారు. అంటే ప్రకృతిలో మనిషికి మేలు చేసే చెట్లలో ఈ వేప చెట్టు ఒకటి. పల్లెటూరు వాళ్ళు కానీ పట్టణం వాళ్ళు కానీ ఎక్కువగా లెగగానే ముందుగా మొట్టమొదటి వేపళ్ళు వేసుకొని దంతధావనం చేస్తాం, మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటిది ఇప్పుడు వేప చెట్టే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకెన్ని పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరూ మరి దీని నుంచి ఎలా బయటపడాలో ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకొని ముందుకు సాగిపోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని నుంచి మనం దూరం చేసే ఏదైతే ఉన్నాయో వాటిని దూరంగా చేసుకొని వాటి నుంచి మనం పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ నుంచి పారిపోకపోతే, సెల్ ఫోన్కి దూరంగా ఉండకపోతే ఎంతో తీవ్ర నష్టం, ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. మైండ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. రకరకాల జబ్బులకి ఈ సెల్ ఫోనే కారణమవుతుంది. అందులో నుంచి వచ్చే రేడియేషన్ కిరణాల వల్ల ప్రభావం చూపిస్తుంది. తీవ్రమైన నష్టం మనకు వాటిల్తుందనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలాంటి నష్టాలన్నీ కూడా మనం కొంత అధిగమించి, మరి ముఖ్యంగా దేవునిలో కూడా గడపలేనంత పరిస్థితికి మనకు దిగజారిపోతున్నామంటే, మనస్ఫూర్తిగా దేవుని మీద కూడా ఆధారపడలేనంత స్థితికి వస్తున్నామంటే కారణం
సెల్ ఫోన్ అని మీ అందరికీ తెలియజేస్తూ, సెల్ ఫోన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా వీటిల్లో ఉన్న మాటల్ని మన జీవితాలు మార్చుకోవడానికి, ఆత్మీయంగా ఎదగటానికి, అలాగే కొంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కారణమయ్యే మాటలు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడే మాటలు మీకు అందించే అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు దేవుని స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.